గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాల్టి వీడియో ఏంటంటే చాలా లాంగ్ టైం నుంచి వెయిట్ చేస్తున్న వీడియో అన్నమాట నేనైతే. సో ఎందుకు అంటే మేము ఎన్ని రోజులు రెంట్ హౌస్‌లో ఉండే కాబట్టి సో నాకు నచ్చలే అన్నమాట. ఐ మీన్ నాకు ఇంట్రెస్ట్ లేకుండే అన్నమాట హోమ్ టూర్ చేయాలని. సో చాలా మంది యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి అంటున్నారు హోమ్ టూర్ చేయొచ్చు కదా మీరు గూడా అని. బట్ నాకెందుకో నేను సొంత ఇల్లు కొనుక్కున్నాక నా ఇంటికి పోయి నేను హోమ్ టూర్ చేస్తేనే బావుంటది అనే థాట్‌లో నేను ఉండే అప్పటినుంచి అయినా. సో ఫైనల్లీ నేను ఒక అపార్ట్మెంట్‌లో ఫ్లాట్ తీసుకున్నా. సో ఇవాళ హోమ్ టూర్ చేస్తున్నా అన్నమాట. సో లేట్ ఎందుకు వీడియో స్టార్ట్ చేసేద్దాం. వచ్చేయండి. ఇది మెయిన్ ఎంట్రన్స్ నుంచి లివింగ్ రూమ్ అన్నమాట. సో లివింగ్ రూమ్‌లో యాక్చువల్‌గా ఇది ఎల్ షేప్ సోఫా. సో ఎల్ షేప్ సోఫానే గానీ ఇక్కడ సెట్ అవ్వలే అన్నమాట. సో ప్రీవియస్‌గా రెంట్ హౌస్‌లో ఉన్నప్పుడు ఇది ప్రాపర్‌గా సెట్ అయిన ఉండే అన్నమాట. అప్పుడు కొన్నదే అన్నమాట. ఇటొచ్చినాక మేము కొత్తగా మళ్ళీ ఏం తీసుకోలేదు. యాక్చువల్‌గా ఇది సెట్ అయితది అనుకున్నాను. బట్ ఒక 1 ఇంచ్ డిఫరెన్స్ వస్తుంది. డోర్ క్లోజ్ అవ్వడానికి ఎల్ షేప్ ఏసి ఇబ్బంది అవుతుందని చెప్పేసి నార్మల్‌గా ఇది సెట్ చేసి ఎల్ షేప్ దాన్ని ఆ కార్నర్‌ది తీసుకొచ్చి ఇటు పెట్టేసినాం అన్నమాట. సో నెక్స్ట్ అందరు అట్రాక్ట్ అయిన ప్లేస్ ఏంటంటే ఇది మీటర్ బోర్డ్ అన్నమాట. సో యాక్చువల్‌గా ఇక్కడ మీటర్ బోర్డ్ ఉంది. నేను దీనికి స్లైడ్ పెట్టించుకున్నాను అన్నమాట. సో అది దీన్ని పెట్టించినాక నార్మల్‌గా కీస్ ఏద్దామని చెప్పేసి ముందే ప్లాన్‌లో ఉండే. బట్ ఇది మాత్రం ప్లాన్‌లో లేకుండే అన్నమాట. ఇక్కడ మేము యాక్చువల్‌గా వాచ్ పెట్టుకునుండే. నాకెందుకో పిల్లల ఫోటో ఫ్రేమ్ పెట్టుకుంటే బావుంటదని చెప్పేసి నేను ఫ్రేమ్ ఫిక్స్ చేయించుకున్నాను ఇక్కడ. సో నెక్స్ట్ ప్లేస్ ఇది అన్నమాట. యెస్. సో మా బుద్ధుడు ఫోటో అన్నమాట. సో యాక్చువల్‌గా మేము ఫుల్ వాల్ ఏయిద్దామని అనుకున్నాము. ఫుల్ వాల్ ఏయిస్తే క్లారిటీ మిస్ అవుతుంది. ఇంకొకటేంటంటే క్లియర్‌గా ఉండట్లే అన్నమాట పిక్చర్. సో అని చెప్పేసి కొంచెం కంప్రెస్ చేయించినాం అన్నమాట పిక్చర్‌ని. సో కంప్రెస్ చేయించిన తర్వాత అటు ఇటు మళ్ళీ ఏమన్నా పెడితే బావుంటది అని చెప్పేసి లాస్ట్‌లో అంతా ఇంటీరియర్ అయిపోయే ముందు ఈ రాఫ్టర్స్ ప్లాన్ చేయించి పెట్టించినాం అన్నమాట. సో ఎందుకు అంటే ఇటు మళ్ళీ గ్యాప్ వస్తే ఆ గోడలు మళ్ళీ ప్లెయిన్‌గా కనిపిస్తాయి అని చెప్పేసి సో ఇది ఎంత వరకు కంప్రెస్ చేయించాలో చేయించి రిమైనింగ్ రాఫ్టర్స్ చేయించుకున్నాను అన్నమాట ఇంటీరియర్ వర్క్. సోఫా వస్తుందని చెప్పేసి నేను ఇక్కడ వరకే వాల్ పేపర్ చేయించిన అన్నమాట. సో నెక్స్ట్ ప్లేస్ ఏంటంటే డిజైన్ అన్నమాట. సో యాక్చువల్‌గా నా ప్లాన్‌లో ఉండే. బట్ కార్పెంటర్ ఏమన్నారంటే ఫైనల్‌గా వుడ్ మిగిలితేనే ఇది చేద్దాం లేకుంటే కష్టం మేడం అన్నారు. బట్ నేను మొత్తానికి సాధించిన అన్నమాట. వుడ్ మిగిలింది లాస్ట్‌లో ఇది చేయించుకున్నాను అన్నమాట. సో మిగిలిపోయిన వుడ్‌తో చేయించింది ఇది. ఇవి చేయడానికి లిటరల్లీ ఆయనకి 3 పీసెస్ చేయడానికి 1 డే టైం పట్టింది. బట్ పట్టుబట్టి నాకు కావాలి అని చెప్పేసి నేను అడిగి మరీ ఇవి చేయించుకున్నా అన్నమాట. సో నాకెందుకో ఫస్ట్ నుంచి ఉండే థాట్‌లో ఇట్లాంటి డిజైన్ సెల్ఫ్ ఒకటి పెట్టించుకోవాలి అని చెప్పేసి మొత్తానికి అలా తీర్చుకున్నా అన్నమాట. సో ఇంకొక స్పాట్ ఏంటంటే టీవీ యూనిట్. టీవీ యూనిట్‌కి కూడా జనరల్‌గా స్టోరేజ్ స్పేసెస్ అట్లా వస్తే బావుంటది అని అనుకున్నాము. బట్ మాకు పక్కనే బాల్కనీ వచ్చింది కాబట్టి టీవీకి స్పేస్ ఎక్కువగా రాలేదు. బట్ ఉన్న స్పేస్‌లోనే ఇంకా అడ్జస్ట్ చేయించుకున్నాం తప్పలేదన్నమాట. కిందయి మాత్రం ర్యాక్స్ కొంచెం పెద్దగా ఇచ్చినారు. టీవీది మాత్రం ఏ స్టోరేజ్ లేకుండా నార్మల్‌గా వచ్చేసి పక్కన రాఫ్టర్స్ వచ్చినాయన్నమాట. సో నెక్స్ట్ అపోజిట్‌లో మాకు ఇటు బాల్కనీ వచ్చింది అన్నమాట. సో బాల్కనీలో యాక్చువల్‌గా ఇది గూడా మిగిలిన వుడ్‌తో చేయించిందే. సో లాస్ట్‌లో ప్లాన్‌లో లేకుండే. బట్ మిగిలిన వుడ్‌ను ఏం చేశారని చెప్పేసి పైన కింద ఒక కలర్ ఏసినారు. రిమైనింగ్‌ది వాళ్ళు అట్లా అడ్జస్ట్ చేసినారన్నమాట. ఇది సిటీ పైనే యాక్చువల్‌గా లివింగ్ స్పేస్‌లో ఉంచాలి. నేను అనుకున్న దానికంటే ఇది హైట్ ఎక్కువ చేసినారు. నేను కొంచెం డిసప్పాయింట్ అయినా. లాస్ట్‌కి వాళ్ళకి చెప్పినాను గూడా. నేనైతే సాటిస్ఫై కాలేదు అని. బట్ తప్పదు ఏం చేస్తాం. ఇంక దీన్ని మళ్ళీ కట్ చేయిస్తే వుడ్ అంతా వేస్ట్ అయిపోతదని చెప్పేసి కట్ చేయించలేదు. ఇంక ఇట్లానే ఉంచిన. అదే లివింగ్ స్పేస్‌లో ఎయలేదు. ఎందుకు అంటే ఈ పిల్లలు ఇటు అటు ఉరికి సమ్మర్ హాలిడేస్‌లో దెబ్బలు తాకించుకుంటారని చెప్పేసి దీన్ని ప్రెజెంట్ అట్లా బాల్కనీలో వదిలేసినాం అన్నమాట. సో రీసెంట్‌గా షిఫ్ట్ అయినంక ఇంకా ప్లాంట్స్ ఏం పెట్టలేదు. ప్రెజెంట్ ఉన్న మనీ ప్లాంట్ మాత్రం అట్లా పెట్టేసినాం అన్నమాట. సో నెక్స్ట్ ఇంకా ప్లాన్‌లో అవన్నీ యాడ్ చేస్తా. సో ఎంట్రన్స్‌కి అపోజిట్‌లో ఎగ్జాక్ట్‌గా బాల్కనీ ఉంది. ఇటు డైనింగ్ ఏరియా అన్నమాట. సో రీసెంట్‌గా అయితే డైనింగ్ కొందామని అనుకున్నాం. బట్ కొంచెం కంజెస్టెడ్‌గా అనిపించింది. ఈ ప్లేస్‌లో డైనింగ్ ఏరియాలో మొత్తం ఆ డైనింగ్ టేబుల్ సెట్ అయిపోతే మనకు తినడానికి కూడా ఇబ్బంది ఉంటుందని చెప్పేసి డైనింగ్‌దయితే ఏం సెట్ చేయలేదు. అలా నెక్స్ట్ స్పాట్ ఏంటంటే మా కృష్ణుడు అన్నమాట. ఈ కృష్ణుడి వాల్ పేపర్ ఎంత నచ్చింది అంటే ప్రతి ఒక్కరు వాల్ పేపర్ ఏడ చేయించినావు అని అడగనోళ్ళే లేరన్నమాట. ఈ వాల్ పేపర్ అంతా నచ్చింది. వచ్చిన ప్రతి ఒక్కరు ఈడ ఒక ఫోటో దిగి మాత్రం వెళ్ళిపోయారు. మోస్ట్ ఆఫ్ ది పీపుల్‌ది డీపీలు మాత్రం ప్రెజెంట్ అయితే ఇవే ఉన్నాయన్నమాట. సో అందరికి అలా ఫేవరెట్ స్పాట్ అయిపోయింది. యాక్చువల్‌గా బుద్ధుడిది ఎంబోస్డ్ చేయించిన అది కాస్ట్ ఎక్కువయింది. అందరికి ఆ బుద్ధుడి కంటే ఎక్కువ ఇది నార్మల్‌గా చేయించిన కృష్ణుడిది అంటే ఇటు సైడ్ ఎక్కువగా కనపడదని చెప్పేసి బట్ అందరికి ఫేవరెట్ స్పాట్ ఇదే అయిపోయింది. ఇది దేవుడి వాల్ గదా అని చెప్పేసి నేను కృష్ణుడిది ఏయించిన. సో నెక్స్ట్ దేవుడి రూమ్. సో అందరైతే దేవుడి రూమ్‌వి డైరెక్ట్ రెడీమేడ్‌వే తెచ్చుకుంటారు మోస్ట్‌లీ డోర్స్ అయితే. నేను అలా చేయించుకోకుండా వుడ్‌ది షీట్స్ చేయించి కార్పెంటర్‌తో సో దాని మీద ఈ ఫ్యాబ్రిక్‌ది తీసుకున్నానన్నమాట. అంటే ఇది చూడ్డానికి అందరికి గ్లాస్ ఫినిషింగ్ లాగా ఉంది కాబట్టి సో
నేను రెడీమేడ్‌ది కొన్నా అనుకుర్రు. లేదు ఫ్యాబ్రిక్‌దే లామినేట్ తీసుకొచ్చి, ఆ లామినేట్‌తో చేయించి తర్వాత సీఎన్‌సీ కటింగ్ చేయించుకున్నా అనమాట. నాకు కస్టమైజబుల్ నాకు నచ్చిన విధంగా ఇట్లా దేవుడిది ఉండేటట్టుగా ఉండి, పైన గంటలొచ్చేటట్టుగా సీఎన్‌సీ కటింగ్ చేయించుకున్నా. ఆ పైన షీట్ మాత్రం రెడీమేడ్‌దే తెచ్చి డైరెక్ట్ ఫిక్స్ చేయించున్నా అనమాట. సో, ఇంకా దేవుడి రూమ్‌కొస్తే ఇది మా దేవుడి రూమ్. మా ఇంటి దేవుడు వెంకటేశ్వర స్వామి గాబట్టి, మేము వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ప్రిఫర్ జేసినామనమాట ఇంట్లో. సో, అది మొత్తం గ్లాస్ ఫిట్టింగ్. దాని ఎనకాల మిర్రర్ ఐ మీన్ లైటొచ్చిందనమాట. సో, అది ప్రొఫైల్ లైట్స్ ఉంటాయిగా సేమ్ క్రాకరీలో వచ్చినట్టుగా లైట్సొచ్చినాయి. సో, ఆ లైట్‌ది ఫినిషింగ్ అపియరెన్స్ ఫర్ లైట్ ఇట్లుంది. ఆఫ్టర్ లైట్ ఇట్లా ఉందనమాట. సో, వన్స్ లైటేసినాక పైనుంచి ఆ వాటర్ ఫాల్ ఒస్తున్నట్టుగా ఉంది గాబట్టి, ఒక యూనిక్ డిజైన్ లాగా అనిపిచ్చి అందరికి గూడా అది బాగా నచ్చిందనమాట. సో, కృష్ణుడి వాల్ పేపర్‌తో పాటు వన్ ఆఫ్ ది ఫేవరెట్ స్పాట్ అయిపోయిందనమాట వెంకటేశ్వర స్వామి. మా ఇంటి దేవుడని మేము వెంకటేశ్వర స్వామిని ప్రిఫర్ చేసినామనమాట. సో, ఈ విధంగా కింద 2 ర్యాక్స్, 2 డోర్స్ ఇచ్చేసినారనమాట. సో, మా హస్బెండ్ మాల వేసుకుంటారు గాబట్టి స్టోరేజ్ పర్పస్‌కి యూజ్ అవుతదని చెప్పేసి మేమక్కడ 2 ర్యాక్స్, 2 హోల్డర్స్ ఇచ్చినామనమాట. సో, నెక్స్ట్ కృష్ణుడికి ఎగ్జాక్ట్ అపోజిట్‌లో క్రాకరీ యూనిట్ అని. క్రాకరీ యూనిట్‌లో నాకు ఫస్ట్ కృష్ణుడి వాల్ పేపర్ అయిపోగానే నచ్చింది ఏంటంటే, ఎగ్జాక్ట్‌గా కృష్ణుడిది ఇమేజ్ మనకి ఇక్కడ వాల్ పేపర్‌లో కనిపిస్తుంది. సో, మనం లివింగ్ స్పేస్ నుంచి డైరెక్ట్ ఎంటర్ అవ్వగానే మనకు కృష్ణుడు ఇటే ఉన్నట్టు అంత క్లారిటీగా కనిపించిందనమాట. ఫస్ట్ టైమ్ చూసిన రోజు ఐ మీన్ వాల్ పేపర్ ఏసిన రోజు. ఆ రోజైతే నేను మర్చిపోలేననమాట. ఆ ఫీల్ అంత బావుండే. డైరెక్ట్‌గా కనిపించేసరికి మోస్ట్‌లీ మేము అట్లానే వచ్చినప్పుడు కనిపిస్తుంది. బట్ ఫస్ట్ డే ఆ ఫీల్ వేరే ఉండే అనమాట. ఈ విధంగా ఫస్ట్ క్రాకరీ కేకొచ్చేసరికి కింద గ్లాస్ వచ్చినట్టు కింద డోర్ వచ్చినట్టుగా మీద కూడా 2 డోర్స్ ఇచ్చి మధ్యలో 2 గ్లాస్ అనుకున్నాను ఫస్ట్. బట్ ఇంటీరియర్ వాళ్ళేమన్నారంటే, "నువ్వు మొత్తం వుడ్ అన్నా పెట్టుకో, మొత్తం గ్లాస్ అన్నా పెట్టుకో. రెండివి ఉంటే బావుండదు అపియరెన్స్" అంటే మళ్ళీ ఆలోచించి సో, పైన గ్లాస్‌ది కింద వుడ్‌ది పెట్టించుకున్నా అనమాట. సో, ఈ విధంగా పైన గ్లాస్‌దొచ్చి అందులో 2 డోర్స్ వచ్చి లోపల ప్రొఫైల్ లైట్స్ వచ్చినాయన్నమాట. ఒక లాంగ్ డోర్ తీసుకున్నా అనమాట. వన్ సైడ్‌కి మళ్ళీ వుడ్‌దయితే బాగోదని చెప్పేసి లాంగ్ డోర్ పెట్టించుకున్నా. సో, నెక్స్ట్ స్పాట్ కిచెన్ అన్నమాట. కిచెన్ విషయానికొస్తే దీన్ని బోరింగ్ ప్లేస్ అనొచ్చు. మోస్ట్‌లీ మనం థాట్స్ మన థింకింగ్ స్పేస్ అనొచ్చు. ఫేవరెట్స్ ప్లేస్ అనొచ్చు. ఇంగేమన్నా అనుకోవచ్చు. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది టైమ్ మార్నింగ్ అంతా ఇక్కడనే స్పెండ్ చేస్తాం కాబట్టి. సో, కమింగ్ టు అవర్ కిచెన్. కిచెన్ డిపార్ట్‌మెంట్‌కెళ్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మోస్ట్‌లీ అందరిక్కడ స్టీల్‌ది పెట్టించుకుంటున్నారుగా రెడీమేడ్‌ది. నేను స్టీల్‌ది ప్రిఫర్ చేయలేదు అన్నమాట. ఎందుకు అంటే స్టీల్‌ది ఎప్పుడు అంటే స్పేస్ తక్కువగా ఉన్నప్పుడు స్టీల్ ప్రిఫర్ చేయొచ్చు. సో, మాకింత స్పేస్ ఉందని జెప్పేసి నేనిక్కడ ర్యాక్స్ లాగిచ్చి నెక్స్ట్ అక్కడ డ్రాలు ఇచ్చినా అన్నమాట. వన్స్ ర్యాక్స్ అండ్ డ్రాస్. మొత్తం ర్యాక్స్ ఇచ్చినా బానే ఉండేది. బట్ డ్రాస్ ఇస్తే లోపల ఇన్విజిబుల్ సామానంతా లోపల పెట్టేసుకోవచ్చని జెప్పేసి వన్ సైడ్ డ్రాస్ ఇచ్చినా అన్నమాట. సో, ఈ స్పేస్‌లో ఫ్రిడ్జ్ ఫిట్ అయిపోయింది. యాక్చువల్‌గా నా ప్లానింగ్‌లో ఫ్రిడ్జ్‌తో పాటు ఇది కూడా ముందుకు రావాలి అనుకున్నానన్నమాట ఈక్వల్ డిస్టెన్స్‌లో. సో, యాక్చువల్‌గా నేనేమనుకున్నా అంటే, ఈ డిస్టెన్స్‌లో ఎట్లాగో ఫ్రిడ్జొస్తుంది. ఫ్రిడ్జ్‌తో పాటు ఇది గూడా సేమ్ డిస్టెన్స్‌లో రావాలి అనుకున్నా. బట్ ఇంటీరియర్ వాళ్ళ ప్లాన్‌లో ఏముంది అంటే, ఆ డిస్టెన్స్‌లోనే ఇది పెడతాము. ఫ్రిడ్జ్ ఒకటి ముందుకుంటది అన్నారు. సో, నాకొద్దు అని జెప్పేసి నేను ముందుకు గావాలి అన్నా. బట్ వాళ్ళు ఇంకా కొంచెం తగ్గించినారు. దీని లెంత్ ఒద్దు అని జెప్పేసి తగ్గించినారు. బట్ మొత్తానికి వాళ్ళ మాటకి కాంప్రమైజ్ అయినా అన్నమాట. మోస్ట్‌లీ వినలేదు అన్ని విషయాల్లో. ఇదొక్కటి కొంచెం తగ్గితే బావుంటదని జెప్పేసి సో, అలా వాళ్ళ మాట ఇన్నా అన్నమాట. సో, ఇంకొకటి ఫిల్టర్‌కి ఇక్కడ వచ్చేది పెట్టించుకునేది ఉండే ట్యాబ్‌ది. అది లేట్ అయిపోయిందని జెప్పేసి ఇంక వదిలేసినాం. ప్రెజెంట్ అయితే ఇట్లానే వాడుతున్నాం. ఇక్కడ 4 గ్లాస్ డోర్స్ వచ్చినాయి. అక్కడ 2 గ్లాస్ డోర్స్. పైన మొత్తం వుడ్‌ది వచ్చింది. సో, కిచెన్ విషయానికొస్తే ఏంటంటే నార్మల్ లామినేట్స్ తీసుకోకుండా నేను పీవీసీ లామినేట్స్ తీసుకున్నా. పీవీసీ ఎందుకు అంటే సో, కొంచెం వాటర్ పడ్డా కొంచెం బెటర్ క్వాలిటీ ఉంటుంది కంపేర్ టు లామినేట్ అని జెప్పేసి నేను పీవీసీ తీసుకున్నా. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఏం చేస్తారంటే అక్రిలిక్ వెళ్తారు. అక్రిలిక్ గూడా వెళ్ళొచ్చు. కాకపోతే అక్రిలిక్ కొంచెం కాస్ట్ ఎక్కువ. ఇంకొకటి మెయింటెనెన్స్ ఎక్కువ. అది గ్లాస్ ఫినిష్ గదా! పిల్లలున్నప్పుడు ఇటు అటు దేనికైనా తగిలిచ్చినా, అది చేసినా క్రాక్స్ వస్తాయని జెప్పేసి నేను పీవీసీకెళ్ళిన. పీవీసీ ఏంటంటే వన్స్ మనం బెండ్ చేసినా గూడా ఇరగట్లేదు. ఇంకొకటి వాటర్ ప్రూఫ్ ఉంటుంది అని జెప్పేసి మేము పీవీసీ లామినేట్స్ తీసుకున్నామన్నమాట. బట్ చాలా మంది ఔట్ ఫినిషింగ్ లుక్ ఎట్లా ఉందంటే ఇది గ్లాస్ లాగానే అనిపిస్తుంది చూసే వాళ్ళకి. చాలా మంది అడిగినారు అక్రిలికా అంటే లేదు మేము పీవీసీ అని చెప్పినామన్నమాట. సో, ఈ విధంగా పీవీసీ తీసుకున్నాం. కింద మొత్తం నార్మల్ ర్యాక్స్ వచ్చినాయి ఇట్లా. సో, మధ్యలో దానికి షెల్ఫ్ పెట్టించలేదు. సో, మధ్యలో షెల్ఫ్ రాలేదు. దీనికి సైడ్ షెల్ఫ్స్ వచ్చినాయన్నమాట. పైనది. ఇంకా ఇటు మొత్తం ఏం పెట్టలేము. ఎందుకు అంటే బయట బాల్కనీ నుంచి ఇదంతా కనిపిస్తుందని చెప్పేసి జస్ట్ కప్స్ పెట్టి అట్లా పెట్టేసుకున్నా. సో, చాలా మంది అడిగిన ప్లేస్ ఏంటంటే కిచెన్‌లో ఇదన్నమాట. ఎందుకు అంటే మీరు అబ్జర్వ్ చేస్తే ఈడ మొత్తం జామ్ బాటిల్సే ఉన్నాయన్నమాట. నేనేదో జామ్ బాటిల్స్‌కి ప్రమోషన్ చేస్తున్నట్టుగా ఉంటదన్నమాట. బట్ మా ఇంట్లో మా పిల్లలు మోస్ట్‌లీ జామ్ ఎక్కువ తింటారు. చపాతీస్‌కి, బ్రెడ్‌కి అట్లా తింటారు కాబట్టి
నేను చాలా వరకే కొంటాం. బై 1 గెట్ 1 కొంటామనమాట జామ్ బాటిల్స్. అందుకే ఎక్కువనే. ఇంకా చాలా వరకు పగిలిపోయినాయి. కనిపించే వాటికి చాలా మంది సర్ప్రైజ్ అయితున్నారనమాట. ఏంది ఇన్ని జామ్ బాటిల్స్ మీ ఇంట్లో అని జెప్పి. బట్ మేమైతే తింటాం. మా పిల్లలైతే బాగా తింటారు కాబట్టి నేను అవన్నీ అట్లా స్టోర్ చేసినా అనమాట. జనరల్‌గా చిమ్నీకి గూడా అందరూ గ్లాస్ డోర్స్ అట్లా పెట్టించుకుంటారు. వుడ్ డోర్స్ గాని, గ్లాస్ డోర్స్ గాని. నేను ఎందుకు పెట్టియలంటే మా చిమ్నీ ముందుకుంది. మనం డోర్ పెట్టియాలంటే మళ్ళీ ఇంతవరకొచ్చి ఆ మీద పెట్టి ఎందుకు అంత ఆగమాగం ఉంటదని జెప్పేసి నేను డోర్ ఏం పెట్టించుకోలేదు. ఇంకా మాది 4 బర్నర్ యాజ్ ఇట్ ఈజ్ అందరికుండేలాగానే నార్మల్‌గా మాది 4 బర్నర్ స్టవ్. సో, ఇంక ఇది కూరాడింగ. ఎవరింట్లో అయినా ఖచ్చితంగా ఉంటుందిగా కూరాడు. సో, గృహప్రవేశం అప్పుడు మ్యాండేటరీగా పెడతారు. సో, నేనింకా అవన్నీ ఏం తీయలేదు. అట్లానే ఉన్నాయన్నమాట. ఇక్కడ 2 డోర్స్ వచ్చినాయి యాక్చువల్లీ. అది కొంచెం డోర్ క్రాక్ వచ్చిందని చెప్పేసి మళ్ళీ రిటర్న్ పంపించిన. అదొచ్చినాక ఫిట్ చేపిస్తాం. ఆల్రెడీ పెట్టినారు తెచ్చి. సో, ఫిట్ చేపియాలన్నమాట అది. సో, ఇంక బాల్కనీ అన్నమాట. ఇక్కడ చిన్న బాల్కనీ ఇచ్చినారు. నేను వాషింగ్ మిషన్ ఇక్కడ సెట్ చేసుకున్నా. నార్మల్‌గా ఇక్కడ స్టోర్ పర్పస్‌కి ఇచ్చినామన్నమాట. నార్మల్‌గా ఇక్కడ కిచెన్ దగ్గరవి ఏమైనా వాష్ దగ్గరగున్నయి పెట్టుకోవడానికి క్లీనింగ్ అట్లాంటివి. ఇక్కడ వాషింగ్ మిషన్ వచ్చింది. ఇంకా హ్యాంగర్స్‌కి ఇక్కడ పెట్టించుకున్నా అన్నమాట. ఎక్కడ ప్లేస్ లేక. సో, ఈడ వాష్ చేసుకోవచ్చు ఇంకా బట్టలు. చిన్న బాల్కనీ వచ్చింది. సో, వన్స్ కిచెన్ అయిపోయినాక కిచెన్ దగ్గర క్రాకరీ నుంచి దాని పక్కనే మాకు మాస్టర్ బెడ్‌రూమ్ అన్నమాట. సో, మాస్టర్ బెడ్‌రూమ్ కంటే ముందు ఇది కూడా పెట్టాలి. సో, ఇక్కడ టేబుల్‌దన్నమాట. యాక్చువల్‌గా అపార్ట్‌మెంట్ వాళ్ళు మాకిదేమి ఇవ్వలేదన్నమాట. నార్మల్ సింక్ ఇచ్చినారు. సో, నేను టేబుల్ టాప్ కావాలి అని చెప్పేసి ఇది మేము మళ్ళీ కస్టమైజ్ చేయించుకున్నామన్నమాట. సో, దీని దగ్గర డిజిటల్ లామినేట్‌ని నేను ప్రిఫర్ చేసిన. నార్మల్ లామినేట్స్ తీసుకోవచ్చు. బట్ కొంచెం యూనిక్‌గా ఉంటదని చెప్పేసి ఇక్కడ డిజిటల్‌ది ఫ్యాబ్రిక్‌ది లామినేట్ తీసుకొని దాన్ని ఇలా పైన కింద సేమ్ అదే సెట్ చేయించి ఇక్కడ టేబుల్ టాప్ పెట్టినామన్నమాట. ఒక మిర్రర్‌తో సెట్ చేసుకున్నాం ఇక్కడ. సో, నెక్స్ట్ మాస్టర్ బెడ్‌రూమ్. సో, నెక్స్ట్ మై మాస్టర్ బెడ్‌రూమ్ అన్నమాట. సో, మాస్టర్ బెడ్‌రూమ్ విషయానికొస్తే యాక్చువల్‌గా ఇది ఈస్ట్ ఫేసింగ్. సో, మేము మంచం అటేద్దాం అనుకున్నాం. ఎందుకు అంటే ఇటు కబోర్డ్స్ వచ్చినాయి అని చెప్పేసి మేము సో, మాస్టర్ బెడ్‌రూమ్ విషయానికొస్తే ఏంటంటే యాక్చువల్‌గా మంచంది హెడ్స్ అటుండాలి అన్నమాట. మేము అనుకున్న ప్లాన్ ప్రకారం. ఎందుకు అంటే అటు కబోర్డ్స్ వచ్చినాయి అని చెప్పేసి మంచం హెడ్ అటు పెడతాం అని అనుకున్నాము. అనుకోని ఆ వాల్ పేపర్ హాఫ్ వరకే ఏయించినాము. సో, వాల్ పేపర్ హాఫ్ ఏయించినాం. బట్ అది పెట్టిద్దాం అనుకున్నాము. మొత్తానికి అది వాస్తుకు లేదు. మనం ఇటు సైడ్ పడుకోవాలి అని చెప్పేసి మా వాళ్ళందరూ అనేసరికి మళ్ళీ మంచాన్ని రొటేట్ చేసినాము. సో, ఈ రిమైనింగ్ ప్లేస్‌ని కూడా సేమ్ వాల్ పేపర్‌తో కంటిన్యూ చేయించాలి. సో, నెక్స్ట్ ఏంటంటే విండోస్‌కి బ్లైండ్స్ అన్నమాట. సో, మాస్టర్ బెడ్‌రూమ్‌లో 2 బ్లైండ్స్ వచ్చినాయన్నమాట. ఒకటి కృష్ణుడు, ఇంకొకటి నేచర్‌దన్నమాట. సో, ఈ 2 బ్లైండ్స్ వచ్చినాయి. అండ్ కిడ్స్ బెడ్‌రూమ్స్‌లో ఒకటి అండ్ మొత్తం 3 బీహెచ్‌కే ఫ్లాట్. కిడ్స్ గెస్ట్ బెడ్‌రూమ్‌లో ఒకటి మొత్తం 4 బ్లైండ్స్ వచ్చినాయన్నమాట. విత్ వాల్ పేపర్స్ తీసుకున్నాము. నెక్స్ట్ బ్లైండ్స్ అట్లా మొత్తం యాక్చువల్‌గా ఫస్ట్ కస్టమైజబుల్ కిడ్స్‌ది అనుకున్నాము. కిడ్స్‌ది బట్ కొంచెం పాతగయిన తర్వాత మొత్తం షేడ్ ఔట్ అయిపోతది. వాళ్ళ ఫేస్ గ్రేడ్ ఔట్ అయిపోతాయి అని చెప్పేసి మేము మొత్తం అది తీసుకోకుండా నార్మల్‌గా దేవుడిది ఇట్లా నేచర్‌ది పెట్టుకున్నామన్నమాట. సో, ఈ విధంగా వస్తే నెక్స్ట్ మై ఫేవరెట్ స్పాట్ సిట్టింగ్ ప్లేస్ అన్నమాట ఇది. సో, నేను మోస్ట్‌లీ వర్క్ ఇక్కడనే చేసుకుంటా. అందరూ టేబుల్స్ పైన అట్లా పెట్టుకొని చేసుకుంటారు. బట్ ఏమో నాకైతే ఇక్కడ నచ్చింది ఈ విండో స్పాట్‌లో ఇట్లా కూర్చొని చేసుకోవడం. మోస్ట్ ఆఫ్ ది టైమ్ నేను ఇక్కడనే వర్క్ చేసుకుంటా అన్నమాట. సో, ఇక్కడ నేచర్‌ది అట్లా బ్లైండ్ పెట్టించిన. ఇంక ఇవి మా కబోర్డ్స్. సో, చాలా వరకి హ్యాండిల్స్ అందరూ రెడీమేడ్‌వి ప్రిఫర్ చేస్తారు. నాకెందుకో రెడీమేడ్‌వి స్టాండర్డ్‌గా ఉండవు. బట్ బడ్జెట్ కూడా ఎక్కువే కావాలి. ఒక్కొక్క హ్యాండిల్‌కి 3,000-4,000 అట్లా ఉన్నాయి చూస్తే కాస్ట్. నాకు నచ్చినవి చూస్తే. అట్లా ఎందుకు అని చెప్పేసి నేను ఇట్లా ప్లాన్ చేసుకున్నాను అన్నమాట. ఇవన్నీ వుడ్‌తోనే చేయించిన. సో, ఇంకిట్లా రాక్స్ వచ్చినాయి మధ్యలో. ఇటు 2 రాక్స్, అటు 2 రాక్స్ వచ్చినాయన్నమాట. ఇదొక సింగిల్ డోర్ వచ్చింది. సో, ఇది మొత్తం నా సామ్రాజ్యం అన్నమాట. నా శారీస్ సామ్రాజ్యం ఇదంతా. ఏం కాదు. ఇది మా బెడ్‌రూమ్ అన్నమాట. మాస్టర్ బెడ్‌రూమ్. సో, దీంట్లో యాక్చువల్‌గా నాకు నచ్చిన ఫేవరెట్ స్పాట్ ఒకటుంది. అదేంటంటే డ్రెస్సింగ్ యూనిట్. సో, ఇది యాక్చువల్‌గా ఫుల్ మిర్రర్ అన్నమాట. సో, ఈ విధంగా ఫుల్ మిర్రర్ వచ్చింది. యాక్చువల్‌గా కనిపియట్లే మొత్తం. సో, ఈ విధంగా ఫుల్ మిర్రర్ వచ్చింది. నేను దానికి అక్కడ లైట్ పెట్టించుకున్నాను అన్నమాట. సో, ఈ విధంగా ఇందులో లైట్‌లో కూడా 3 షేడ్స్ ఉన్నాయి. ఇప్పుడు జనరల్‌గా వస్తున్నాయి కదా! సో, అది పెట్టించుకున్నాను అన్నమాట. ఇంకా దాంతో పాటు కింద బ్యాంగిల్స్‌కి ఇచ్చినారు. సో, బ్యాంగిల్స్‌కి యాక్చువల్‌గా 8 రాక్స్ ఇచ్చినారన్నమాట. ముందు 4 వెనక 4 ఆల్రెడీ నింపేసిన నేను. సో, ఇంకా పైన మనం పెట్టుకోవడానికి స్టోరేజ్ పర్పస్‌కి ఇచ్చిర్రు. మేకప్‌వి గానీ, జ్యువెలరీ రిలేటెడ్ గానీ, ఇంకా ఉంటాయిగా ఇంకా అన్నీ. మొత్తానికి అన్నీ అలా సెట్ చేసేసుకున్నాం అన్నమాట.
సో ఇంకా ఈ మాస్టర్ బెడ్రూమ్ నుంచి మనం బయటికి వస్తే లివింగ్ ఏరియాలో లైక్ డైనింగ్ టేబుల్ ఏరియా నుంచి లివింగ్ ఏరియాకి అపోజిట్లో సో మనకి కిడ్స్ బెడ్రూమ్ అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉంటుంది అన్నమాట. సో అటు ఫస్ట్ మనం కిడ్స్ బెడ్రూమ్కి వెళ్దాం అనమాట. సో కిడ్స్ బెడ్రూమ్ అనేసరికి మా మిన్ను దాని రూమ్ అని ఫీల్ అయిపోతుంది అనమాట. అందుకే ముందే రెడీగా నిల్చుంది అనమాట ఆ రూమ్ దగ్గర, ఇది నాది అన్నట్టుగా. సో ఓపెన్ చేసేసరికి ఇది నా బెడ్రూమ్ అని అరుస్తుంది, బట్ వాయిస్ మిస్ అయిపోయింది, అందుకే మళ్ళీ వాయిస్ యాడ్ చేస్తున్నాను. సో ఇక్కడ మిన్ను బెడ్రూమ్కి వచ్చేసరికి సో సేమ్ లైక్ నేను అన్ని రూమ్లలో అవే తీసుకున్నా, బట్ పేస్టల్ కలర్స్ తీసుకున్నాను అనమాట. నా బెడ్రూమ్లో గ్రీన్, మిన్ను రూమ్ కాబట్టి ఇది ఫ్యూచర్లో పింక్ ఇచ్చినాను అనమాట. అండ్ కన్న బెడ్రూమ్లో బ్లూ కలర్. సో ఈ కబోర్డ్స్ విషయానికి వస్తే సేమ్ అక్కడ మాస్టర్ బెడ్రూమ్లో ఏవి తీసుకున్నానో అవే తీసుకున్నాను, బట్ ఈ కబోర్డ్స్లో ఏంటంటే 3D లైన్స్ వచ్చినాయి అనమాట. సో మనం కొంచెం జూమ్ చేస్తే కానీ కనిపించదు. సో ఇందులో కొంచెం 3D లైన్స్ వచ్చినాయి. అండ్ హ్యాండిల్స్ విషయానికి వస్తే హ్యాండిల్స్ సేమ్ దానిలాగానే వుడ్తోనే చేయించిన అనమాట. సో మాస్టర్ బెడ్రూమ్లో సేమ్ ఎట్లా హ్యాండిల్స్ చేయించిన ఇక్కడ కూడా వుడ్తోనే చేయించిన. కాకపోతే మిన్ను బెడ్రూమ్లో 5 డోర్స్ వస్తాయి, కన్న బెడ్రూమ్లో 4 డోర్స్ వస్తాయి అనమాట. సో అండ్ ఇక్కడ సిట్టింగ్ ఏరియాకి వస్తే స్టడీ యూనిట్ జనరల్గా అందరూ పుష్ బ్యాక్ చేయిస్తారు, బట్ నేను ఫిక్స్డ్ చేయించిన. ఫిక్స్డ్ ఎందుకు చేయించిన అంటే ఫ్యూచర్ పర్పస్లో వీళ్ళు జాబ్ అట్లా ఏమైనా చేసుకున్నప్పుడు సో ల్యాప్టాప్ వీళ్ళకి హ్యాండీగా ఉంటుంది అని చెప్పేసి, ఇంకేమైనా వీళ్ళు పెట్టుకోవడానికి ఫైల్స్ ఎట్లా ఈజీగా ఉంటుందని చెప్పేసి ఇవన్నీ చేయించిన అనమాట. సో ఇప్పటికైతే మిన్ను దానికి నచ్చినట్టుగా ఏదో ఆర్గనైజ్ చేసి పెట్టుకుంది, అక్కడ ఉన్న ఫోటో ఫ్రేమ్స్ అన్ని అక్కడ ఫిక్స్ చేసేసుకుంది అనమాట. బట్ కన్న బెడ్రూమ్లో మాత్రం వాడే ఐటమ్స్ ఉంటాయి, మిన్నుకి ఇంకా దానికి ఇంకా రాదు కాబట్టి అట్లా చేసుకుంది. సో కమింగ్ టు బ్లైండ్, సో మిన్నుకి ట్రెడిషనల్ డాన్స్ అంటే ఇష్టం కాబట్టి ఇంకా ఆమెకు నచ్చినట్టుగా ఆమె రికమెండ్ చేసినట్టుగా సో క్లాసికల్ రిలేటెడ్గా పెట్టించిన అనమాట ఈ బ్లైండ్కి. సో ఈ బ్లైండ్ దాని ఫేవరెట్ అనమాట, అందుకే ఊరికి ఓపెన్ చేసి క్లోజ్ చేస్తుంది. సో అండ్ ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ విషయానికి వస్తే ఆ పాత డ్రెస్సింగ్ టేబుల్ని ఇక్కడ సెట్ చేసిన అనమాట, అది రీసెంట్గా కొన్నది కాబట్టి. అండ్ ఇది నా మిషన్. సో మిషన్ అందరికీ తెలిసిందే, నేను ఆల్రెడీ స్టిచ్చింగ్ చేస్తా అని. సో మిన్నుకి నాకు కావాల్సిన బట్టలు అన్ని నేను స్టిచ్ చేసుకున్నది ఈ మిషనే అనమాట. సో దీన్ని ఎక్కడ సెట్ చేయాలో అర్థం కాక ప్రెసెంట్ అయితే మిన్ను బెడ్రూమ్ లో సెట్ చేసిన అనమాట. సో ఇప్పటికైతే పిల్లలు యూజ్ చేయట్లేదు, దాన్ని అట్లా పెట్టేసిన అనమాట. సో నెక్స్ట్ బెడ్రూమ్ గెస్ట్ బెడ్రూమ్, ఇది మా కన్న దృష్టిలో కన్న బెడ్రూమ్ అనమాట. సో ఇప్పుడు కన్న ఎంట్రీ అవుతాడు అనమాట, అది సంగతి. సో ఆడ బెడ్రూమ్ అనేసరికి వాడు రెడీగా వచ్చి ఉంటాడు అనమాట. సో ఇప్పుడు వాడి రాజ్యం ఎంట్రీ అయిపోయింది, వాడి సామ్రాజ్యం స్టార్ట్ అయిపోతుంది ఇక్కడ నుంచి. మా కన్న సామ్రాజ్యం సేమ్ అందులో ఎట్లా కబోర్డ్స్ వచ్చినాయో దీంట్లో కూడా సేమ్ యాజ్ డీస్ కబోర్డ్స్, బట్ కలర్స్ చేంజ్ అనమాట. సో అది ఫ్యూచర్ లో మిన్నుకి కాబట్టి దాంట్లో లైట్ పింక్ పేస్టల్ కలర్ ప్రిఫర్ చేసినాం. ఇందులో బ్లూ షేడ్కి వచ్చినాం, ఇది కన్నా రికమెండేషన్ కాబట్టి దీంట్లో బ్లూకి వచ్చినాం అనమాట. ఇంకా సిట్టింగ్ విషయానికి వస్తే స్టడీ టేబుల్ విషయానికి వస్తే సేమ్ అనమాట. ఆ రూమ్ లో ఎట్లా చేయించినామో దీంట్లో కూడా సేమ్ అట్లానే చేయించినాము. ఎందుకు అంటే ఇద్దరు కొట్టుకుంటారు అనమాట. సో రేపు నాడు ఆమెకి ఇట్లా ఇచ్చినావు నాకు ఇట్లా చేసినావు అని కాకుండా ఇద్దరికి సేమ్ ఉండాలని చెప్పేసి ఇద్దరికి సేమ్ చేయించినాం. సో ఇది ఫిక్సబుల్ ఎందుకు చేయించినాం అంటే ఫ్యూచర్ పర్పస్ లో వాళ్ళ జాబ్స్ అట్లా చేసుకున్నాను కూడా ఇది చూడడానికి మంచిగా ఉంటుంది, ఇంకేమైనా పెట్టుకోవడానికి కూడా బాగుంటుంది అని చెప్పేసి నేను పుష్ బ్యాక్ కాకుండా ఫిక్సబుల్ చేయించిన అనమాట. సో ఇంకా ఇది తెలిసిందే కన్న రూమ్ అన్నాం కాబట్టి ఇంకా సార్ గారు కార్ వేయించుకున్నాడు అనమాట. ఇక్కడ బ్లైండ్ వాడికి నచ్చింది వేయించినాం, కార్ వీళ్ళకి కావాలి అంటే సో వాడికి కార్ బ్లైండ్ వేయించినాం. దీనికి ఇంకా స్టోరేజ్ బాక్స్ ఇచ్చి జస్ట్ శాంపుల్ మిర్రర్ పెట్టినాం. సో మిన్ను రూమ్ లో ఆల్రెడీ నా పాత డ్రెస్సింగ్ టేబుల్ సెట్ చేసినా కదా, సో అందుకే ఇంట్లో మిర్రర్ లేదు అని చెప్పేసి ఇందులో ఒక మిర్రర్ ఇచ్చేసినాం అనమాట. ఇంక ఈ స్టడీ యూనిట్ లో కన్న రూమ్ అని తెలవాలని చెప్పేసి ఇంకా ఆయన అన్ని ఆయన మొత్తం ఇలా ఏమంటారు పార్క్ చేసి పెట్టుకున్నాడు అనమాట. ఆయన వెహికల్స్ అంతా ఆయన సామ్రాజ్యం అంతా ఇట్లా పార్క్ చేసి పెట్టుకున్నాడు. సో ఇది కన్న బెడ్రూమ్ లో సెట్ చేసిన. ఆల్రెడీ వాళ్ళ దగ్గర బంకర్ ఉండే, నాకు మొత్తం అంతా కంజెస్టెడ్ అవుతుందని చెప్పేసి ఆ బంకర్ బెడ్ ని మిన్ను బెడ్రూమ్ లో ఉండే రీసెంట్ గా మొత్తం కంజెస్టెడ్ అయిందని చెప్పేసి దాన్ని తీసి మిన్ను బెడ్రూమ్ లో బాత్రూమ్ ని స్టోర్ రూమ్ లాగా చేసి అందులో పెట్టేసినాం అనమాట. ఇది ప్రెసెంట్ పిల్లల బెడ్రూమ్ అనుకో. సో ఈ బెడ్రూమ్ లో మా మిన్ను ఫ్రెండ్ ఆల్రెడీ పడుకుంటున్నాడు అనమాట. ఫ్రెండ్ అనొద్దు, మిన్ను డాటర్ సన్ అట్లాంటిది అనమాట. అది ఆల్రెడీ రోజు ఎప్పుడు నిద్రపోయి ఉంటుందాడా, అది దాని ప్లేసే అనమాట. రెగ్యులర్ గా దాన్నే వండుకుంటుంది. మా పాత బెడ్ ఇట్లా సెట్ చేసినాం. ఇంకా గృహప్రవేశానికి వచ్చిన వెంకటేశ్వర స్వామి ఫోటోని అక్కడ ఫిక్స్ చేయించినాం అనమాట. అయిపోయినాయి. లాస్ట్ మా చెప్పుల స్టాండ్లు మిగిలిపోయినాయి. పాపం అది ఫీల్ అయిపోతుంది కదా, దాన్ని కూడా పెట్టారు. సో జనరల్ గా అందరూ 2 డోర్స్ మాత్రమే చెప్పుల స్టాండ్ వేయిస్తారు. నేను స్పెషల్ గా 4 వేయించుకున్నాను అనమాట. ఎందుకు అంటే మనకున్న చెప్పులు అట్లాంటివి, చెప్పుల సంత అట్లాంటివి కాబట్టి నేను 4 వేయించుకున్నాను. ఇంక ఇది ఒకటి సిట్టింగ్కి చేయించుకున్నాను. సో సిట్టింగ్ నార్మల్గా షూ అట్లా వేసుకున్నప్పుడు ఇబ్బంది అవుతుంది, కూర్చొని షూ వేసుకోవచ్చు అని చెప్పేసి దీనికి ఒక ర్యాక్ లాగా ఇచ్చేసి అట్లా చేయించినాం అనమాట. మిగిలిన నార్మల్గా డోర్స్ పెట్టించినాం. ఇంట్లో ఇది ఒకటి పెండింగ్ ఉంది, యాక్చువల్గా చేయించినాం. ఇక్కడ హోల్స్ తెలుస్తుంది కదా, బట్ అది ప్రాపర్గా రాలేదని చెప్పేసి రిటర్న్ ఇచ్చినాం అనమాట. అది మళ్ళీ వచ్చినాక ఫిక్స్ చేయించాలి. సో ఇది కూడా ఫ్రేమ్ చేయించినాము. ఫస్ట్ నార్మల్ డోర్ లాగానే వచ్చింది, ఇంటీరియర్ వాళ్ళతోటి ఇది కూడా సెటప్ చేయించినాము. ఇంకా వినాయకుడిది అది
గృహప్రవేశం అప్పుడు గిఫ్ట్ లాగా వస్తే సో వుడ్కి మ్యాచ్ చేసింది అని చెప్పేసి అవి లేకుండా అక్కడ పెట్టించినాం అనమాట. సో గైస్ ఇది ఇవాళ మా హోమ్ టూర్. సో ఇన్ని రోజులు నేను కన్నా నా కళల ప్రపంచం నా బృందావనం ఇదే. సో ఐ హోప్ ఈ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో కొత్త వీడియోతో మీ ముందుంటా.